రఘు సార్తో చాలా స్వీటెస్ట్ మెమరీస్ ఉన్నాయి ఆయనతో ట్రావెల్ చేసినాయి. బట్ ఫస్ట్ సార్ని నేను మీట్ అయింది తెనాలి వర్క్ షాప్లో. చాలా మెమరీస్ ఉన్నాయి. ఒక రోజు ఐ థింక్ లాస్ట్ ఇయర్ అనుకుంటా ఫ్లాగ్ హాస్టింగ్ రోజున సార్ నరేంద్ర మోదీ మన పిఎం గారి ఫేస్ మాస్క్ పెట్టుకుని మన దగ్గర ఫ్లాగ్ హాస్టింగ్ కోసం వచ్చినట్టు సార్ అవతారంలో వచ్చారు. అది మంచి మెమరీ, స్వీట్ మెమరీ. రఘు సార్ ఇస్ లైక్ ఏ గురు టు ఎవ్రీబడి అండి, నాకే కదా అందరికి కూడా. సార్ వర్క్లో చాలా స్ట్రిక్ట్గా ఉంటారు, కానీ బయట తీసుకుంటే హీ లవ్స్ హ్యూమర్, చాలా సరదాగా ఉంటారండి. సార్ తెచ్చే కంపారిజన్స్ కానీ సార్ తెచ్చే ప్యారలల్స్ కానీ చాలా యూనిక్గా ఉంటాయి. రఘు సార్తో స్వీట్ మెమరీస్ అంటే చాలా ఉన్నాయి. చాలా ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసే దాంట్లో నాకు కొన్ని స్వీట్ మెమరీస్ ఉన్నాయి. సార్ ఎంత బ్రిలియంట్గా, క్రియేటివ్గా, క్రేన్ లేనప్పుడు కూడా అప్పట్లో ఒక ఊటీ షూట్కి వెళ్ళినప్పుడు క్రేన్ లేనప్పుడు బుల్లక్ కార్ట్ని ఎలా తీసుకెళ్లారు అనేవన్నీ ఇన్స్పైర్ అయ్యి ఐ ఆల్సో ఇంప్లిమెంటెడ్ ఇన్ సమ్ ఆఫ్ షార్ట్ ఫిల్మ్స్ అండ్ వర్క్షాప్స్ ఆల్సో. రఘు సార్ అంటే నాకు గురువు. నేను 2018లో ఒక ఫిలిం టేకప్ చేశాను. ఆ ఫిలిం ఓపెనింగ్కి రఘు సార్ని పిలవడం జరిగింది. మా బ్యాక్ ఫైట్ ఏంటంటే ఆ రోజు అపార్ట్మెంట్లో పవర్ లేకపోయినా కానీ రఘు సార్ చాలా ఇన్స్పిరేషన్గా మన యూత్ నడిచేద్దామని చెప్పి 4 ఫ్లోర్లు ఎక్కి మా కోసం వచ్చి ఆ పైన పూజా కార్యక్రమంలో నా కోసం పార్టిసిపేషన్ చేయడం అనేది నాకు ఒక స్వీట్ మెమరీ. రఘు సార్తో మెమరీ అంటే ఏంటంటే, రఘు సార్ ఇక్కడ రాకముందు రఘు సార్ని ఒక ఇంటర్వ్యూ నేను చేశానండి. ఆ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ఉంటే నాకు ఆయనతో మాట్లాడాలంటే వణుకొచ్చేది. ఎందుకంటే నాకు అప్పటి వరకు రఘు సార్ గురించి వెంటనే తప్ప ఎప్పుడు చూడలేదు. ఫస్ట్ టైం ఆయన వచ్చి నా ముందు కూర్చున్నప్పుడు ఆయన చేసిన సినిమాలన్నీ నేను అడుగుతున్నప్పుడు ఆయన మాట్లాడుతూ ఉంటే బేసిక్గా నేను రఘు సార్ని ఇంకో రకంగా పెద్దగా ఊహించుకోవాలని సింపుల్ కూర్చొని మాట్లాడుతూ ఉంటే చిన్నగా వణుకొచ్చింది అనమాట. అప్పుడు ఆయనే చేయి పట్టుకుని ఎందుకు వణుకుతున్నారు, ఏం కావాలో అడగండి అన్న. తర్వాత ఆయనతో అలవాటు అయిపోయి ఇప్పుడు చాలా జర్నీ ఉంది సార్తో. మా అందరికీ పెద్ద గైడ్. గాంధీ గారితో ఎన్ని మెమరీస్ ఉన్నాయో రఘు సార్తో అన్ని మెమరీస్ ఉన్నాయి. అది మీకు చెప్పిన అర్థం కాదు. సో రఘు సార్తో నా స్వీట్ మెమరీస్ అంటే, నన్ను ట్రీట్ చేసేటప్పుడు చాలా బాగా ట్రీట్ చేస్తారు ఆయన, అంటే మాట్లాడేటప్పుడు కానీ. సో బేసికల్లీ నేను ఆయన్ని చూసి చాలా విషయాలు నేర్చుకున్నాను. అంటే ఇంత సింప్లిసిటీ కానీ ఇదంతా కూడా ఆయన దగ్గర నుంచి చాలా నేర్చుకున్నాను. చాలా నీట్గా చెప్తారు ఏదున్నా కానీ, ఇదండి అని చెప్పేసి ముందుగానే చాలా ప్రిపేర్డ్గా ఉంటారు ఆయన. రవీంద్ర భారతిలో మేము షేక్స్పియర్ ప్యార్ కల్లోలి అని ఒక ప్లే చేశాము. సో ఆ ప్లే అయిపోయిన తర్వాత రఘు సార్ వచ్చి సో అక్కడ చెప్పారనమాట, నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, ఇంత బాగా అద్భుతంగా నాటకాన్ని మీరు ఇలా ప్రదర్శిస్తారని అనుకోలేదు, నేను నార్మల్ అనుకున్నా కానీ మీరు చాలా బాగా నాటకాన్ని మంచిగా ప్రదర్శించారని చెప్పేసరికి సో అక్కడ ఒక స్వీట్ మెమరీ. రఘు సార్ చాలా టాలెంటెడ్. బట్ ఒకటి ఏంటంటే, సార్ తోటి మాట్లాడాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ భయం, కానీ ఏం అంటాడో ఏం తిడతాడో అని ఒకటి. బట్ చాలా నాలెడ్జబుల్ అండ్ ఒక చార్మింగ్ అండ్ మాకందరికి ఒక ఇన్స్పిరేషన్ పర్సన్. మెమరీ అంటే లంచ్ టైంలో నేను కొంచెం లేట్ అయ్యాను లంచ్కి, మిగతా స్టాఫ్ అందరితో కపివరుడు రాలేదా అని చెప్పి రఘు సార్ అడిగారు. అప్పుడే నేను ఇంటర్వ్యూనే దయ్యాల్లా తలుచుకుని వెంటనే వచ్చేసారు మీరు అని చెప్పి నేను నవ్వుతా ఉన్నాను. ఏమైందండి అంటే, ఇట్లా కపివరుడు నీడని మనల్ని అడిగాను, ఎవరికి అర్థం కాలేదు అంటే నేను రఘు సార్ ఒకరి ఫేస్ ఒకరు చూసుకుని ఇంతేనా నవ్వుకున్నాం మేము ఇద్దరం. అది బాగా గుర్తుండిపోయాను అందరు. రఘు సార్ మా గురువు అండి. లెజెండ్. రఘు సార్ ఇస్ మై గురు. రఘు సార్ రియల్ గురు. యాంగ్రీ. ఈజ్ ఎ లెజెండ్. రఘు సార్ లెజెండ్. స్వాతిమత్యం. లెజెండరీ రెస్పెక్ట్.